నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నెల్లూరులోని మున్సిపల్ అసంఘటిత కార్మికులు, అంగన్వాడీలు, సర్వశిక్ష అభియాన్, అసంఘటిత ఉద్యోగులు సంయుక్తంగా ఆందోళన చేపట్టారు. నిరవధిక సమ్మెలో ఉన్నవారంతా కలిసి కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించి మహాధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి మారకపోతే అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే ఇంటికి పంపుతామని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జగనన్న ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు నేను వచ్చినానంటే ముందు పారిశుద్ధ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తాను, వాళ్ళని చేసినాకే నేను ఏ దానికైనా కట్టుబడతానని చెప్పాడు. కానీ పారిశుద్ధ కార్మికుల్ని పర్మనెంట్ చేయబోక సమాన పనికి సమాన వేతనం ఈగిపోగా ఈ రోజు మేము అడిగితే మీరు ఏమన్నా చేసుకోండి, మేముగా పర్మనెంట్ చేయము, సమాన పనికి సమాన వేతనం ఈయనని, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని హెల్త్ ఆఫీసర్ని, పోలీసు వాళ్ళని అందరిని పెట్టి మమ్మల్ని తన్నిచ్చేందుకు రెడీగా ఉన్నాడు. కానీ జగనన్న నీకు చెప్పదలుచుకునింది ఒకటే, నువ్వు సమాన పనికి సమాన వేతనం మమ్మల్ని పర్మనెంట్ చేసిన దాకా ఈ ఉద్యమం ఇంకా పెంచుతామని చెప్పి గతంలో ప్రభుత్వము ఎట్టయితే బుద్ధి చెప్పి ఇళ్ళకు పంపించామో మేము అనుకున్నది కానీ మాకు చేయకపోతే నీకు కూడా ఇదే పని చేస్తామని చెప్పి మేము ఖబర్దార్ చేస్తున్నాము. మమ్మల్ని పర్మనెంట్ గాని చేయకపోతే మీరు పడే వేదన, మీరు పడే ఇది మీకు ఇంకా ఉధృతగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కార్మికుల జీతాల విషయంలో రాష్ట్ర కేబినెట్ అబద్దాలు చెబుతోందని సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ విమర్శించారు. ఏపీలో కన్నా చాలా రాష్ట్రాల్లో ఎక్కువ జీతాలిస్తున్నాయన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే జనవరి 2 నుంచి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ అంగన్వాడీల విషయంలో అబద్దాలు చెప్తున్నారు. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జీతాలు లేవని చెప్తున్నారు. తప్పని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. ఈరోజు హర్యానాలో జీతం 14,800 రూపాయలు ఇస్తున్నారు. తమిళనాడులో ఎక్కువ ఇస్తున్నారు. కేరళలో పెన్షన్ కూడా ఇస్తున్నారు, 14,000 ఇస్తున్నారు. పాండిచ్చేరి మనకన్నా చిన్న రాష్ట్రం, అక్కడ 13,900 ఇస్తున్నారు. వాటన్నిటికి సంబంధించి ఎవిడెన్సులు ఉన్నాయి. కాబట్టి అటువంటి అబద్ధాలు చెప్పి తాళాల పగలగొట్టి వాళ్ళ ఉద్యమాన్ని అణచాలనేటటువంటి ధోరణి కన్నా ఈ పండగ సీజన్లో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి మరోసారి విన్నవించుకుంటూ ఉన్నాం. రేపు జనవరి 2వ తేదీ నుంచి పరిష్కారం కాకపోయినట్లయితే మొత్తం కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఇతర ప్రజా సంఘాలందరూ కూడా వీధుల్లో ప్రత్యక్ష పోరాటానికి మేము దిగబోతున్నామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మినిమం చేయదలుచుకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఏవైతే మీరు చెప్పారో అవి చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తమను రెగ్యులర్ చేస్తామని సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు చేయలేదని సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాపోయారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమకు ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులము మొన్న డిసెంబర్ 20వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించాం. ఈ రోజు 10వ రోజు. మేము ఈ రోజు రోడ్ల మీద రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రస్తుత ముఖ్యమంత్రి నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మేము అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో మా సమస్యలన్నీ ఆయనకు చెప్పినప్పుడు ఆయన ఈ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏంటంటే, దేవుడి దయ వల్ల రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, నేను రాగానే సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పాడు. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ఆయన చేయలేకపోయాడు. నా పేరు ప్రసన్న. మేము సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తూ ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచి, ఇంకా కొంతమంది 20 సంవత్సరాల నుంచి కూడా ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం. వివిధ విభాగాల్లో మేమందరం కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ లో పనిచేస్తూ ఉన్నాం. అయితే మన ప్రస్తుత సీఎం అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా మా యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి మిమ్మల్ని అందరినీ నేను రాగానే పర్మనెంట్ చేస్తామన్నారు. మేము వాటన్నిటికీ సంబంధించి అన్ని క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నాము. అలాగే సుప్రీంకోర్టు తీర్పు కూడా సమాన పనికి సమాన వేతనం, అలాగే సర్వోన్నత మన రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 39D కూడా ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ అని ఉంది. దాని ప్రకారం కూడా మమ్మల్ని ఎప్పుడో పర్మనెంట్ చేయాలి అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మేము చాలీ జీతాలతోటి మగ్గుతూ ఉన్నాము. ఈ రోజు మేమందరం కూడా గత 10 రోజులుగా ధర్నా చేస్తూ సమ్మెలో పాల్గొని నిరవధికంగా రోడ్డును పడి ఉన్నాం. కానీ ఇప్పటికి కూడా మా సమగ్ర శిక్ష అభియాన్ యొక్క ఉద్యోగుల జేఏసీని ఒక్కసారి కూడా చర్చలకు పిలవటం కానీ, అసలు మా సమస్యలు ఏందో తెలుసుకోవటం కానీ ప్రభుత్వం చేయలేదు.